ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అనేక విషయాలు రాసుకుంటూ వచ్చి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మనం ఊహించని విధానంలో, ఎందుకనో ఈ స్పిరిచువల్ వార్ఫేర్ గురించి రాయటం ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. బోల్డ్ అనే సంగతులు చెప్పుకుంటూ వచ్చి సడన్గా ఆత్మీయ పోరాటం గురించిన ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. క్రిస్టియన్ లైఫ్ని ఒక స్పిరిచువల్ వార్ఫేర్తో పోలుస్తున్నాడు. పోల్చడం కాదు, నిజంగా జరుగుతుంది, కాకపోతే మనకు కనపడదు, మనం చూడట్లేదు. ఆత్మీయంగా ఒక పోరాటం జరుగుతుంది. మీరు ఆ పోరాటంలో శక్తి కలిగిన వారే మీరు కూడా జాగ్రత్తగా ఫైట్ చేయండి అని చెప్తున్నాడు. మనం చాలాసార్లు కొన్ని విషయాలు మనకి అంతు చిక్కవు, మనకు అర్థం కావు. మనకు తెలియకుండానే మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఈ ఎఫ్ఎస్సి పత్రిక రాసిన విధానం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి అధ్యాయంలో జగత్పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఉంది. రెండో అధ్యాయంలో అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనప్పుడు దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని ఉంది. ఇది మీరు క్రియల ద్వారా రక్షించబడలేదు, కృప ద్వారాను విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారు అని. సంఘం ఐక్యతగా ఉండాలి, ఐక్యమనే బంధాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి అని 4వ అధ్యాయంలో రాశాడు. 5వ అధ్యాయంలో కుటుంబాలు ఎలా ఉండాలో రాశాడు. 6వ అధ్యాయంలో సమాజంలో ఎలా ఉండాలో రాస్తూ ఇక్కడికి వచ్చాడనమాట. ఇవన్నీ దీంతో ముడిపడి ఉన్నాయి అనేది మనకు అర్థం అవ్వాలి. మనం ఎఫ్ఎస్సి పత్రికలో ప్రస్తావించబడిన ఒక మాటని చదువుకొని మళ్ళీ మనం 6వ అధ్యాయానికి వద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఉన్నాయి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మునుపు మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం. ఒకప్పుడు మనం ఆత్మీయంగా చనిపోయినాం. అపరాధాల చేత పాపాల చేత మనం చచ్చిన వారంగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం చనిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని బ్రతికించారు. ఒకప్పుడు స్పిరిచువల్గా చనిపోయాము, ఇప్పుడు స్పిరిచువల్గా బ్రతికాము. ఇది మొదటిది. ఒకప్పుడు ఘోరమైన పనులు చేసాం. ఏం పనులు? 2వ వచనం. వేటిని చేయొచ్చు? అపరాధాలు, పాపాలు అవన్నీ చేయొచ్చు. వాయు సంబంధమైన అధిపతి ఎవరు? అపవాది. ఏం చేసేవాడు? ప్రేరేపించేవాడు. వాడి శక్తిని లేకపోతే ఆ అధిపతిని అనుసరించి మనం ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఇదివరకు మన మారు మనసు పొందక ముందు మన జీవితం ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. అపవాది మనల్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అపవాది మనల్ని ప్రేరేపించి మన చేత చాలా చాలా పనులు చేయించేవాడు.
ఈ లోక ధర్మం చొప్పున ఈ ప్రపంచం పోకడలో మనం కూడా జీవించడానికి కారణం వాడే. వాడు ఏం చేశాడట? దేవునికి లేదా అవిధేయులైన వారు. ఎవరు అవిధేయులు? మనమే. ఈ మాట చూడండి. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి వాడుకుంది. ఇంకా కొంచెం సింపుల్ మాటలో చెప్పుకుంటే, వాడు దేనికి ప్రేరేపిస్తాడు మనల్ని? దేవునికి అవిధేయత చూపించేలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. అవిధేయులను ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు, ఇంకా అవిధేయతలో తీసుకువెళ్తూ ఉంటాడు. మనల్ని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటానికి మనల్ని రెచ్చగొట్టడమే వాడి పని. మన పాత జీవితం మనం గుర్తు చేసుకుంటే మన జీవితం ఇదే. అవిధేయులం, అపరాధాల చేత చచ్చిన వారం, దేవునికి ఎదురు తిరిగిన ప్రవర్తనలాగా మనం జీవించాము. ప్రపంచ ధర్మం చొప్పున మనం కూడా నడుచుకున్నాము. మనందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునొచ్చు, శరీర ఆశలు అనుసరించి ప్రవర్తించుచు అందరిలాగా స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైన. దైవోగ్రతకు పాత్రులంటే దేవునికి కోపం తెప్పించిన జీవితాలు మనవి. మన పని ఏంటంటే, ఇక దేవుడు మనల్ని తన ఉగ్రత మన మీద చూపించి మనల్ని నాశనం చేయాల్సి వస్తే, ఇక ఆ ఉగ్రత బారిన పడి నాశనం అయిపోవటం తప్ప ఇక మన జీవితాలకు వేరే గత్యంతరం ఏమీ లేదు. అందరిలాగా మనం కూడా దైవోగ్రతకు పాత్రులం. స్వభావ సిద్ధంగా దేవుని శిక్ష మన మీదకు మనం తెచ్చుకున్నాం. దేవుడు మనల్ని రక్షించకపోతే మనం ఏమైపోతాము? దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోతాం. ఇది మన పాత స్టోరీ, రక్షించబడక ముందున్న స్టోరీ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? అవిధేయులం, కానీ రక్షించబడ్డాక ఏమయ్యాం? ఇప్పుడు దేవునికి విధేయత చూపించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇదివరకు అపరాధాల చేత పాపాల చేత చనిపోయాము, ఇప్పుడు ఆత్మీయంగా బ్రతికాము. ఇదివరకు దుష్క్రియలు చేశాము, ఇప్పుడు సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. బైబిల్ చాలా పోల్చింది ఇట్లా. మునుపు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. మునుపు మీరు మరణంలో ఉన్నారు, ఇప్పుడు జీవంలోనికి దాటారు. ఇదివరకు దేవునికి మీరు శత్రువులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు దేవునికి శత్రుత్వం వదిలేసి దేవునికి సన్నిహితంగా వచ్చారు, దేవుని పిల్లలయ్యారు. రోమపత్రికలో ఆ మాట ఉంది, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన మన కోసం మరణించాడు. ఇదివరకు మనం పాపులం, దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. ఇదివరకు మనం భక్తిహీనులం, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనం శత్రువులం, దేవుడు మనల్ని తన పిల్లలుగా, కుమారులుగా చేసుకున్నాడు. ఇక్కడ మనకు తెలియకుండా జరిగింది ఏంటంటే, ఒకప్పుడు మనం దేవునికి శత్రువులం. అప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాం? అపవాది కంట్రోల్లో ఉన్నాం. ఎప్పుడైతే రక్షించబడ్డామో ఇప్పుడు మనం దేవుని అదుపులోకి వచ్చాము. తెలియకుండానే మనం ఎవరికి శత్రువులమయ్యాం? అపవాదికి. తెలియకుండా ఇన్ ద సెన్స్ ఆటోమేటిక్గా అపవాదికి శత్రువులు అయ్యాం. అందుకని మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు మారు మనసు పొందిన ఆ క్షణం మొదలుకొని మీరు ఒక యుద్ధ రంగంలోకి వచ్చేశారు. నేను ఎవరితోనూ పోరాటం చేయట్లేదండి అని మీరు అన్నా కూడా వాడు చేస్తానే ఉంటాడు. మీకు వాడి మీద దృష్టి ఉండకపోవచ్చు, కానీ వాడి దృష్టి అంతా మీ మీదే ఉంది. క్రైస్తవ జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఒక పోరాటం జరుగుతూ ఉంది, మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. నేనేమి దాని గురించి ఆలోచించానండి, అసలు నాకేం తెలియదండి అంటే, నీకు తెలియపోవచ్చు, బట్ వాడు నీ మీద ప్రయోగాలు చేస్తానే ఉన్నాడు, నీ మీద వాడు దాడులు చేస్తానే ఉన్నాడు, నీకు తెలియపోవచ్చు. అయితే వాటి పర్యవసానాలు నీ జీవితంలో ఏదో సందర్భంలో కనపడుతూ ఉంటాయి.
మనకొక శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది. అపవాదికి ఒక పెద్ద నెట్వర్క్ ఉందట. వాడి అనుచరులు, వాడికి ఒక హైరార్కీ, వాడిదో ప్రపంచం, వాడికి ఒక ప్రభుత్వం, వాడిది ఒక సామ్రాజ్యం ఉంది. ఎఫెసీ పత్రిక మనం చూడగలిగితే ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. 12వ వచనం, మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఎవరంటే వాళ్ళు? ప్రధానులు. ఎవరా ప్రధానులు? ఆయన దగ్గర కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, లీడర్స్, వాడికి ఇంపార్టెంట్ నాయకులు. వాళ్ళ దగ్గర ఇంకొక కేటగిరీ ఉన్నారు అధికారులు, ఇంకో కేటగిరీ లోకనాథులు, ఇంకో కేటగిరీ దురాత్మల సమూహాలు. అంటే ఒక హైరార్కీ ఉంది వాడికి, లేకపోతే ఒక సిస్టమ్ ఉంది వాడికి. మనకు అర్థం కావట్లేదు. పూర్తి వివరాలు ఇక్కడ రాయలేదు, కానీ ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి. ప్రధానమంత్రి కింద ఒక మంత్రివర్గం ఉంటుంది. ఓ 25-30 మంది మంత్రులు ఉంటారు. వాళ్ళ కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, రకరకాల యంత్రాంగాలు ఉంటాయి. వాళ్ళ కింద మళ్ళీ కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అపవాది కింద కొంతమంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళు, అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి: ప్రధానులు, అధికారులు, లోకనాథులు. ఎవరు లోకనాథులు? మనం ఎంత ఆలోచించినా కూడా అది తిరిగి పొలిటికల్ పదంకి వచ్చేస్తుందట. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే భక్తుడు ఏమన్నాడంటే, దేవుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా పరిపాలించే వాళ్ళందరూ వీడి తాలూకా వాళ్ళే అన్నట్టుగా అన్నాడు. అంటే కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది పరిపాలించే వాళ్ళు ప్రజల్ని ఏం చేస్తారంటే సత్య సువార్తకు దూరం చేస్తారు. కొన్ని దేశాల్లో సువార్తకు అవకాశం లేదు. సువార్తను వాళ్ళు బ్యాన్ చేశారు. బైబిళ్ళు కనపడితే జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఆ యంత్రాంగాన్ని ఏమనొచ్చు అనంటే అపవాది కింద వెళుతున్న ఒక గ్రూప్ అని అనొచ్చు అంటాడు అనమాట. అంటే ఏంటి? వాళ్ళు కావాలని చేస్తున్నట్టు వాళ్ళు అనుకోరు. మనం 2వ అధ్యాయం చదువుకున్నట్టుగా మన లైఫ్ దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకి అవిధేయుల్లాగా మనల్ని ఒకళ్ళు ప్రేరేపిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికేస్తూ, తెలియకుండా నా పరిపాలనలో నా కిందన్న ప్రజల్ని నేను నాకు నచ్చినట్టుగా పరిపాలిస్తూ వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళని నేను దేవునికి దూరంగా తీసుకువెళ్ళే ఒక పరిపాలన నేను చేస్తుంటే, నా వెనకాల నన్ను ప్రేరేపిస్తున్న శక్తి ఎవరిది? అపవాది. ఏ ప్రభుత్వం కింద ప్రజలు సత్యానికి దగ్గరగా వస్తారో, ఏ ప్రభుత్వం కింద ప్రజలు సత్యానికి దూరం అయిపోతారో అన్నప్పుడు వెనకాల ఆ ఫోర్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో మనకు అర్థం అవ్వాలి. ప్రధానులు, అధికారులు, లోక సంబంధమైన లేకపోతే లోకనాథులు. ఇక చివరి మాట ఏమన్నాయంటే మనందరికీ తెలుసు, పడిపోయిన దేవదూతలందరూ వాడి సైన్యం కాబట్టి దురాత్మల సమూహాలు. ఎవరెవరికి ఏ పనులు చేయాలో వాళ్ళకి అప్పచెప్పేశాడు. వాడికి కూడా ఒక యంత్రాంగం ఉందన్నమాట, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ పనిచేస్తూ ఉంది, జరిగిపోతుంది. కాబట్టి మీరు అర్థం కాకపోయినా, మీకు తెలిసినా తెలియపోయినా మీరు ఒక వార్ఫేర్లో ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనమే దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ముందు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఈ ఆత్మీయ పోరాటంలో మీరు నిలదొక్కుకోవాలి అంటే మీరు బలంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలం? ప్రభు యొక్క శక్తిలోంచి వస్తుంది. దేవుని మీద ఆధారపడి ఆ శక్తిని దేవుని దగ్గర మనం పొందుకోవాలి. అపవాది తంత్రములను ఎదిరించాలి. అపవాది తంత్రాలు ఎదిరించాలంటే మీకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి మీకు ఎలా వస్తుంది? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం ద్వారా వస్తుంది. రోమా సైనికులు వేసుకునే ఒక యుద్ధానికి సంబంధించిన ఒక యూనిఫామ్ని పోలిగ్గా రాస్తున్నాడు.
మన ఇప్పుడేదో కొంత డ్రెస్ కోడ్ మనం మార్చవసరంలా, కానీ దాని వివరణ మనం తీసుకోవాలి. ఒక రోమన్ సైనికుడు ఎలాగైతే ఆర్మర్ కవచం పైనుంచి కింద వరకు ధరించి యుద్ధానికి వెళతాడో, మీరు కూడా అట్లాగే ఒక సర్వాంగ కవచం ధరించుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ ఆర్మర్, ఈ సర్వాంగ కవచం దేవుడిస్తాడు. ఆయన ఇచ్చింది నువ్వు తగిలించుకోవాలి. ఆత్మీయ పోరాటంలో నువ్వంటూ సొంతగా కొన్ని సిద్ధాంతాలు, నియమాలు, కొన్ని పద్ధతులు, సూత్రాలు పెట్టుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే నీకు దాని గురించి జీరో నాలెడ్జ్ కాబట్టి. జీరో నాలెడ్జ్. గుడివాడలో మేము ఉన్నప్పుడు మా తెలిసిన ఒక ఆయన తనను తాను గొప్ప ఏమంటాము పవర్ఫుల్ మ్యాన్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకుందామని చూశాడు. ఏ విషయంలో పవర్ఫుల్ అంటే దయాలు వెళ్ళగొట్టడంలో మంచి ఎక్స్పర్ట్ అని పేరు తెచ్చుకుందామని కోరిక ఆయనకి. ఇక ఆయన సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవటం స్టార్ట్ చేశాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటూనే మధ్య మధ్యలో సేవ చేసేవాడు. ఏంటంటే నాకు దయాలు వెళ్ళగొట్టే శక్తి ఉంది అని చెప్పుకునేవాడు. నిజమేనేమో అని అనుకునేవాళ్ళం, ఎందుకంటే ఆయన చెప్పే స్టోరీలు అట్టుండేవి. మొన్న లాస్ట్ వీక్ అసలు ఒక దయ్యం వెళ్ళగొట్టారు. అది మామూలు దయ్యం అనుకుంటున్నాం, జగముండి అసలు దాన్ని వదలగొట్ట 3 hours పట్టిందంటే. 3 hours పట్టిందా? ఏం చేశారు 3 గంటలు? బట్ పోరాటం దాంతో మీకు తెలియట్లే అసలు ఏంటో. మీకేంటో అనుకుంటున్నారు, వెళ్తున్నారు వాక్యం చెప్పి మీరే పిల్ల బచ్చాలి, మీకేం తెలుసు? అది పోరాటం అంటే నిజమేనేమో అనుకునేవాడు. చెప్పేసుకుంటున్నాడు. ఇక మేము కూడా నిజం అనుకుంటున్నాం. ఇక ఎక్కడి దాకా పేరు తెచ్చుకున్నాడంటే, మెల్లగా ప్రజలు అంటే డబ్బా కొట్టుకుంటా ఉంటే పని చేస్తుంది కదా, అవసరం ఉన్నాడు ఎవడో నమ్ముతాడుగా. కాబట్టి కొన్ని మెల్లగా మా ఇంట్లో ఒకళ్ళు బాగాలేదండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుందంటే వెళ్ళటం, ప్రార్థన చేసి రావటం. ఈ పారాచూట్ డబ్బాలు లీటర్లు వాటి మీద గుమ్మరి చేయటం. ఇంక తెలుసుగా ఈ తతంగాలు మనకి. ఒకసారి ఎవరో ఈయన పిలిచారట. ఈయన పిలిస్తే ఈయన కొంచెం దాన్ని ఎక్కువ బిల్డప్ ఇచ్చాడు. అది మామూలు దయ్యం కాదు, దానికి స్పెషల్గా దాన్ని జాగ్రత్తగా పంపించాలి, అది నేను చూసుకుంటాను, వాడిని మీరు అక్కడ ఒక పాక ఉంది కదా, ఆ పాకలో తీసుకురండి, నేను ఒక రోజంతా ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆడి కోసం ప్రార్థన చేస్తాను. ఆయనతో పాటు ఒక పరిచయలో ఉన్న 2-3 మేము కూడా వస్తూ ఉన్నారంట. మీరు బయట ఉండి నా కోసం చేస్తూ ఉండండి, మీ వల్ల కాదది, నేను చూసుకుంటాను. లోపలికి వెళ్ళాను. ఆ పాకలోకి వెళ్ళి తలిపేసి ఈయన మొదలెట్టి ఆడి జుట్టు పీకి ఆడి మీద కొబ్బరి నూనె పోసి బైబిల్ పెట్టి ఆడిని కొట్టి తన్ని పోతావా పోవా అంటా ఉంటాడు. భరించి 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 ఒక అరగంట తర్వాత ఆడు ఇంత ఆడి నుంచి చూస్తున్నాను, ఏంటరా నువ్వు అని. ఎలా తలుపులేస్తున్నాయి కదా, కొట్టేశాడు, కుమ్మేశాడు. వదల్లా, కొట్టేస్తాడు. లోపల అరుపులు కేకలు పడుతుంటే వీళ్ళు అనుకుంటున్నారు దయ్యం వదిలిపోతుంది అనుకుంటున్నారు. కొట్టేస్తే ఒక అరగంట తర్వాత చొక్కా చినిగిపోయి దెబ్బలు రక్కేసి అమ్మో అనుకుంటే బయటకు వచ్చేసి అది మామూలు దయ్యం కాదు, ఒక్కడి వల్ల అవ్వదు, మళ్ళీ మనం వద్దామని పారిపోయాడు. మీరు ఆలోచించండి, ఏమి తెలుసని నేను దాన్ని వదిలిస్తానని వెళ్తాం మనం? మనకు కనపడని అదృశ్యమైన దురాత్మల ప్రపంచం గురించి మనకేం తెలుసు? బైబిల్ ఎంత చెప్పింది? చాలా కొంచెమే చెప్పింది. ఎందుకు? అది మీకు ఆ నాలెడ్జ్ అంతగా మీకు ఎంత అవసరమో అంతే చెప్పాడు దేవుడు. బైబిల్ దాటి నువ్వు రీసెర్చ్ చేస్తే ప్రమాదం. ఎందుకు? పక్కదారి పడుతున్నావు. ఏది అవసరమో బైబిల్ చెప్తే ఆ సమాచారం నేర్చుకోకుండా బైబిల్లో లేని సమాచారం కోసం వెళ్తే ఎట్లా? వద్దన్నాడు దేవుడు దాన్ని. ఎందుకంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు, అది మీకు అర్థం కాదు. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఫాలెన్ మ్యాన్, పతనం అయిపోయిన స్వభావం ఉన్న మనిషి అదృశ్య లోకం యొక్క సంగతులు అర్థం చేసుకోవటం కానీ వాటిని ఎదుర్కొని హ్యాండిల్ చేయటం కానీ వాడి వల్ల కాదు. దేవుడు మనల్ని హెల్ప్ చేయాలి, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, దేవుడు మనకు నేర్పించాలి. మన వల్ల ఏమవుతుంది? మనకేమర్థం అవుతుంది? మనకి ఎలా దాన్ని ఊహించగలం? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యోబు గ్రంథంలో మనం చదువుతా ఉంటే ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటి? వీడు దేవుడి దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నాడేంటి, ఎవడు రానిచ్చాడు వీడిని అని డౌట్ వచ్చేద్ది మనకి. వాటికే ఆన్సర్లు తెలియపోతే మనకి
నేను ఎవడవని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? కొంత పుస్తకాలు రాస్తారు దయాలు వెళ్ళగొట్టడం ఎలా అని. దయాలు వెళ్ళగొట్టడం ఎలా అని బైబిల్లో ఉందా? లేదు. వాళ్ళు పుస్తకాలు రాస్తారు. అంటే ఏంటి? వీడు సొంతం తయారు చేస్తాడనమాట. వీళ్ళు సొంతం తయారు చేస్తారు. మనకు వాటి విషయంలో జీరో నాలెడ్జ్. మనకి చాలా తక్కువ సమాచారం దేవుడు పెట్టాడు కావాలి. ఎందుకంటే అటువైపు మీరు వెళ్ళొద్దు, అది మీది కాదు. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వలేదు, కానీ ఆ పోరాటంలో మీరున్నారు. మీ పని మీరు చేసుకోవాలి. ఆ సంగతులు నాకు తెలియదు, కానీ నేను పోరాటంలో మెలకువగా ఉండి నన్ను నేను భద్రపరచుకోవాలి, విశ్వాసం నిలదొక్కోవాలనే బాధ్యత మాత్రం మనకుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోరాటంలో నిలదొక్కుని గెలవటం గురించి ఆలోచించరు. ఆ సంగతుల మీద క్యూరియాసిటీ ఉంటుంది మనకి. ఒక ఆయన టీవీలో ప్రసంగిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ప్రోగ్రాం పేరు కూడా ఏదో ఉంది, దయ్యంతో ఆట ఎట్లా ఏదో ఉండేది. ప్రోగ్రాం పేరు దయ్యంతో ఆట ఏదో ఉండేది. ఆయన పేరు గుర్తులేదు నాకు. దేవునితో మాట, దయ్యంతో ఆట వారాలు వారాలు చెప్పాడండి. ఒక కార్యక్రమంలో ఒకసారి ఏమన్నాడంటే 62 రకాల దయ్యాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు తెలుసు అంటున్నాడు. 60 దయ్యాల్లో 60 రకాలు ఉన్నాయంట, వాటి పేర్లు ఈయనకి తెలుసట. ఎక్కడున్నాయి ఆ పేర్లు? బైబిల్లో ఉన్నాయా? ఎక్కడ తీసుకొచ్చాడు ఆ పేర్లు? సరే, 60 రకాల దయ్యాలు ఉన్నాయి తెలుసుకున్నావు, ఏం చేస్తావు? 60 పేర్లు సేకరించావు, ఏం చేస్తావు? నువ్వు పెట్టుకుంటావా పేర్లు? దేనికి ఆ పేర్లు నీకు? అంటే ఒక అనారోగ్యకరమైన ప్రమాదకరమైన ఆసక్తి చీకటి విషయాల మీద ఉండటం. మీరు నిలదొక్కుని జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితంలో కాపాడుకొని మెలకువగా కలిగి ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని దేవుడు చెప్పే హెచ్చరిక పక్కన పెట్టి అవి ఏం చేస్తాయి అని అంటే, ఈ క్యూరియాసిటీ మళ్ళీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. అపవాది ఎన్ని నాటకాలు వేస్తాడో మనకు అర్థం కాదు. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దయాలు అలగొట్టే పని క్రైస్తవులే చేస్తారా, వేరే మతాల వాళ్ళు కూడా చేస్తారా? ఒకవేళ ఫలానా మతంలో ఒక దయ్యం వెళ్ళగొడుతున్నారు అన్నప్పుడు, దయ్యం నిజంగా దయ్యం వెళ్ళగొట్టుద్దా? చెప్పండి. దయ్యం వెళ్ళొద్దా? అక్కడికి వెళ్తే తగ్గిపోయిందండి, దయ్యం వదిలేసింది. నీ వెనకాల ఉందే పెద్ద దయ్యం. ఆ పెద్ద దయ్యం ఒకటికి పవర్స్ ఇస్తే వాడు ఏదో పెట్టి కొట్టి అడి చేసి ఇడి చేసి ఏదో చేస్తే నేను దయ్యాన్ని వెళ్ళగొట్టుద్దా? యేసుక్రీస్తు వారు అడిగిన మాట అది. దయ్యాన్ని వెళ్ళగొట్టదు, మోసం చేస్తుంది మిమ్మల్ని. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక భూత వైద్యుడి దగ్గరికో లేకపోతే ఇంకో దగ్గరికో వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే దయ్యం వదిలిపోయిందని అన్నప్పుడు, అతని మీద మనకు నమ్మకం కలిగినప్పుడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావంటే మళ్ళీ అక్కడే వాడి చుట్టే తిరుగుతున్నావు. నీకేదో ఒక పరిష్కారం ఇవ్వటం ద్వారా నిన్నే వదిలేయట్లా, నిన్ను జీవితకాలం వాడిని తన దగ్గరే పెట్టుకుంటున్నాడు. కొన్ని చోట్ల అవి ఇవి తీసుకొని వేప మట్టలు లేకపోతే ఉంటాయి కదా, కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం, అవి తీసుకొని ఆయన ఎరక్కొట్టేసి పోవా అంటారు. కొన్ని చోట్ల చీపురు కట్టలు తీసుకొని కొడతారు, దయాలు కొడతారు. కొన్ని చోట్ల చేట పెట్టి కొడతారు, చెప్పులు పెట్టి కొడతారు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనోళ్ళు దాన్ని కొంచెం కలర్ మార్చి బైబిల్ పెట్టి కొడుతున్నారు. కొబ్బరి నూనె పోసి బైబిల్ పెట్టి కొడుతున్నారు. బైబిల్ పెట్టి కొడితే దయ్యం పోద్దా? మీకు అర్థమవుతుందా? ప్రపంచ ధర్మాన్ని అనుసరించి మనం ఏం చేస్తున్నామంటే, వాడు ఏదో కర్ర పెట్టి కొట్టాడు, చెప్పులు పెట్టి కొట్టాడు, ఇంక దేంతో పెట్టి కొట్టాడంటే మనం దాన్ని కొంచెం తెలివిగా బైబిల్ పెట్టి కొడుతున్నాం అంతే. పద్ధతి ఏది? అదే పద్ధతి. ఇంకా ఘోరం ఏంటంటే, ఈడాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎన్నెళ్ళు అయింది, ఎప్పుడు పోతావు అంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానని ఆడు చెప్తే నువ్వు నమ్మటం.
ఆడి పేరేంటి? ఆడు అబద్ధమునకు జనకుడు. వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు నమ్మటం. నేను ఎక్కడి నుంచో, నేను పలానా ఊరు నుంచి వచ్చాను. నువ్వెవరి? నేను మీ మేనమా. ఓ మీ మేనమా పట్టాడా? అందుకని అమ్మ చూసావా మీ మేనమ. ఆడు చెప్తే వీడు నమ్మటం. ఏది సత్యం? అంటే మనకి ఏమీ తెలియదు. మీకు అర్థమవుతుంది కదా. మనం చాలాసార్లు మన సంఘాల్లో ఈ అపవాది శక్తుల మీద మనం చేసే పనులు కూడా అసలు వాటికి వాక్యానికి సంబంధం లేదు. బయట జరిగే ఒక ప్యాగన్ ప్రాక్టీసెస్లో ఏదో ఒక దాన్ని తెచ్చుకొని దానికి ప్రేయర్ అనో, బైబిల్ అనో, కొబ్బరి నూనెనో, ఏదో క్రిస్టియన్ కలర్ పోస్తున్నాం తప్ప అది వాక్యానుసారం కాదు. అసలు పద్ధతి ఏంటో చెప్తున్నాడు, చూద్దాం. దానికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, అపవాది ఉన్నాడు. అపవాదిని మనం సీరియస్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని నేర్పించాడు? మనదినాహారం మాకు దయచేయండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శోధనలోకి ప్రవేశించకుండా దుష్టుని కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు. ఎవరా దుష్టుడు? అంటే రోజు నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, లార్డ్ డెలివర్ us ఫ్రమ్ ద ఈవిల్ వన్. దుష్టుడు ఒకడున్నాడు, వాడు మమ్మల్ని కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు అని మనం ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు వారే నువ్వు వ్యక్తిగతంగా రోజు చేసుకునే ప్రార్థనలో ఆ దుష్టుడి నుంచి తప్పించమని మీరు అడుగుతూ ఉండండి అని అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లం. ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం. అడగమని, అలా ప్రార్థన చేయమని దేవుడే చెప్తున్నాడు. మెలకువ కలిగి ఉండండి అని దేవుడే చెప్తున్నాడు. మీరు ఆ విషయం స్పృహలో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటారు, మెలకువగా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు దేవుడే చెప్తున్నాడు. పేతురుని అన్నాడు ఒక సందర్భంలో, పేతురు రేపు పొద్దున్న నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అని అంటే ఏమన్నాడు? నేనేంటి అబద్ధం ఆడటం ఏంటి? నాన్ సెన్స్. అవసరమైతే ప్రాణం పేక కట్ చేసినా సరే నేను వదిలిపెట్టను. సినిమా డైలాగ్ లేవో చెప్తారు. చెప్పింది ఎవరు అబద్ధం ఆడతావని? దేవుడు. దేవుడు చెప్పాక పేతురు ఏమనాలి? ఏంటి ప్రభు నేను అబద్ధం ఆడతానా? నిజమేనా? జరుగుద్దా? అట్లా జరగకుండా ఉంటే బాగుండు అని అంటే ఎంత బాగుంటుంది? భలేవాడు ప్రభు, నేను అబద్ధం ఆడటం ఏంటి? నా గురించి నీకు తెలిసినట్టు లేదంటే, నీ గురించి నా తెలియక ఎవడే తెలుస్తుంది? ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు. పేతురు గురించి పేతురుకు బాగా తెలుసా? పేతురు గురించి దేవుడికి బాగా తెలుసా? దుష్టుని కీడు నుంచి తప్పించండి అని ప్రార్థన చేయమన్నప్పుడు అది ఇంపార్టెంట్ అని దేవుడు అనుకున్నాడా? లేదా మనకు అంత అవసరం లేదు ప్రభా, ఈ లైన్ నాకు అవసరం లేదు మనం అనుకుంటామా? చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అన్నారు, పేతురు అపవాది నిన్ను జల్లించాలని చూశాడు, నువ్వు అందులో పడి జారిపోకుండా ఉండటం కోసం నేను తండ్రిని వేడుకున్నాను. ఈ గోధుమల్ని జల్లించే ఆ జల్లెడ్లు చూసే ఉంటారు మీరు, రేకు జల్లెడ్లు లేకపోతే వుడెన్వి, హోల్స్ ఉంటాయి, బోల్డని రంధ్రాలు పెడతారు. ఒక్కొక్క జల్లెడికి ఒక్కొక్క సైజు రంధ్రం ఉంటుంది. ఈ గోధుమల్ని గ్రేడింగ్ చేస్తారు. గోధుమల్ని వేసేసి ఇలా అంటూ ఉంటే అందులో పట్టే గోధుమలే కిందకి జారి పడిపోతూ ఉంటాయి, పెద్దగా ఉన్నాయి, పైన ఉండిపోతాయి. అపవాది నిన్ను జల్లించాలని చూశాడు, కానీ నువ్వు పడలేదు పేతురు. నువ్వు పడకపోవట కారణం నువ్వు లావుగా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, అందులో పట్టలేదని కాదు. నేను తండ్రిని వేడుకున్నాను కాబట్టి ఆ హోల్ దగ్గరికి వెళ్లకుండా అటు ఇటు జరుపుకుంటా నేను మేనేజ్ చేసుకుంటా భద్రపరిచాను. నేను నిలబడ్డాను కాబట్టి నేను మొనగాడిని కాదు. తప్పించింది ఎవరు? దేవుడు. ఆ హోల్లో పడకుండా దేవుడు నిన్ను ఏదో చేస్తా ఆపుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఇక్కడ దాకా రావట కారణం దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఏంటనుకున్నావు? చెప్పమాకండి కబుర్లు. కొంచెం సరిగ్గా జల్లిస్తే ఏమవుద్ది? దెబ్బ పడిపోతాం. తాను నిల్చున్నా అనుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి. ఇదే పేతురు అనుభవం వచ్చాక పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయంలోకి వచ్చి తను అంటున్నాడు, అప్పుడు అన్ని అనుభవాలన్నీ గుర్తు చేసుకున్నాడో మరి
తన వ్యక్తిగతంగా అనుభవాలు ఉన్నాయి కాబట్టి చాలా యథార్థంగా రాస్తున్నాడు. ఎంత హంబుల్గా రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడు అపవాది? ఒక సింహం వెతుకుతూ ఉంటుంది, ఎవడు దొరుకుతాడా అని వేటాడుతూ ఉంటుంది. ఏమి దొరకకపోతే ఫ్రస్ట్రేషన్లో అరుస్తూ కేకలేస్తూ గర్జిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక ఆహారం దొరికే వరకు ఇక అది రిలాక్స్ అవ్వదు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కరెక్టా కాదా ఇది? నిజమేనా? లేకపోతే ఊరికినే రాశాడా పేతురు? సరదాకి రాశాడా? అట్లా అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారులే బ్రదర్ అన్నాడా? నిజంగా రాశాడు. తన అనుభవం చెప్పిన మాట, బాబు జాగ్రత్తగా ఉండండి, ఇది ట్రూత్. అచ్చంగా సైతాన్ అనేవాడు ఒకడు ఉన్నాడని, మనల్ని పడేయటమే వాడి పని, ఈ పని మీదే వాడు తిరుగుతూ ఉంటాడన్న సంగతి చాలామంది క్రైస్తవులకి గుర్తురాదు. కాబట్టి మనకు శత్రువు ఉన్నాడు, వాడు అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక మాట చదువుకొని వెళ్ళిపోదాం, మనకు సమయం లేదు కాబట్టి. 9వ వచనం పేతురు రాసిన మాటే, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి. అంటే ఈ అపవాది చేసే దాడులు మీకే కాదు, లోకమందున్న మీలాంటి ఇతర విశ్వాసులకు, తోటి సోదరులకు కూడా జరుగుచున్నాయి అని ఎరిగి ఏం చేయాలి? మీరు విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఇక్కడ ఒక చిన్న పరిష్కారం ఇస్తున్నాడు. ఏంటి పరిష్కారం అంటే, గర్జించు సింహం వలె నీ మీద దాడి చేయటానికి అవకాశం కోసం చూసే ఈ అపవాది విషయంలో నువ్వేం చేయాలంటే, వాడిని ఎలా ఎదిరించాలంటే చెప్పండి, ఎలా ఎదిరించాలి? విశ్వాసమందు స్థిరులై ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే అపవాదికి డైలాగులు చెప్పకూడదు, రా చూసుకుందాం అనకూడదు. కొంతమంది స్టేజ్ మీద మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, దయ్యాలతో మాట్లాడుతూ ఉంటారు. వాడు గద్దిస్తున్నాను పోయి అయి కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరులై ఉండండి. మీరు విశ్వాసంలో ఎంత స్థిరత్వం తెచ్చుకుంటారో, ఎంత స్టెబిలిటీ వస్తుందో, అంతగా మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాదితో బాతాకాని వేసి, అపవాదితో డైలాగులు చెప్పి పోతావా పోవా అని అరుస్తూ ఉండేంత డ్రామా అది. డ్రామా అది. నువ్వు చెప్పేది ఆడికి అర్థం అవుద్దా, ఆడి చెప్పేది నీకు అర్థం అవుద్దా? ఇదొక అన్సీన్ రెల్మ్. అది మనకు కనపడని ఒక అదృశ్య ప్రపంచాన్ని నువ్వు తీసుకొచ్చేసి డ్రామా వేస్తానంటే ఎట్లా? విశ్వాసమందు స్థిరులై ఉండండి. ఎందుకు ఆ మాట మనం చదువుకున్నాం? పేతురు అలాగే అన్నాడు. ఎఫెసీ పత్రికలోకి వస్తే పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఇదే పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. చోటు ఇవ్వకుడి అంటే అర్థం ఏంటి? చోటు ఇవ్వద్దంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండండి. ఏ టైంలో వాడు వచ్చి దూరతాడో వాడికి ఛాన్స్ తీసుకుంటాడు, వాడికి ఛాన్స్ ఇవ్వద్దు, వాడికి అవకాశం ఇవ్వద్దు. మెలకుగా ఉండండి. ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు అడుగడుగున. కుదిరితే అది కూడా చదివేసుకుందాం, మనకి మళ్ళీ అవకాశం దొరకదు కాబట్టి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం అనుకుంటాను. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి,
13వ వచనం ఎదురుగా పెట్టుకుని ఆలోచించండి. బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? కనపడిపోతుంది మనకు, ఆ లింక్ ఉంది అక్కడ. విశ్వాసమందు నిలకడగా ఉంటేనే ఈ పనులు మనం చేయగలం. సో ఆత్మీయ పోరాటం అనేది ఉంది. అపవాది తన యంత్రాంగంతో ఒక పెద్ద వ్యవస్థను స్థాపించి మనల మీద పోరాడుతూ ఉన్నాడు. వాడిని మనం ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. సరే, మనం వచ్చేద్దాం ఎఫెసీ పత్రిక మన వాక్య భాగానికి వచ్చేద్దాం. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 13వ వచనం. ఆపద్దినమందు ఆ దురాత్మలు, అధికారులు, ప్రధానులు వాళ్ళు మనం ఎదిరించగలగాలి, నిలబడాలి, శక్తి కలిగిన వాళ్ళు అవ్వాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. 10వ వచనంలో చెప్పాడు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 13వ వచనంలో చెప్పాడు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. తర్వాత నిలవబడుటకు, కనపడింది ఆ మాట మీకు? నిలవబడుటకు ఎక్కడుంది ఆ మాట? 13వ వచనం ఉంది. నిలవబడుటకు శక్తి అంటే నిలబడటానికి నీకు స్ట్రెంగ్త్ కావాలి, పోరాటానికి. ఇప్పుడు సైన్యం, యుద్ధానికి వెళ్ళిన సైనికుడు కళ్ళొప్పులు పడుతున్నాయి అంటే ఏం చేయాలి? బేసిక్ థింగ్, స్ట్రాంగ్గా ఉండాలి. యుద్ధంలో ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే ముందు నిలబట్టం నేర్చుకోవాలి. నేను కూర్చొని పోరాడతానంటే కుదరదు. ఆ టెర్మినాలజీ చూడండి. నువ్వు నిలబడాలి, నిలదొక్కోవాలి, వాడు తోసేస్తా ఉంటే పడకూడదు, నువ్వు వాడిని తోయాలి, ఎదిరించాలి, గెలవాలి. వాడు దాడి చేస్తూ ఉంటే నువ్వు తప్పించుకోవాలి, నువ్వు వాడిని దెబ్బ కొట్టాలి. తెలుసుగా, ఇద్దరు సైనికులు కత్తులు డాళ్ళు పట్టుకుని ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుందో. వాడు కొట్టే దెబ్బలు మనం తప్పించుకోవాలి, మళ్ళీ మనం కొట్టగలగాలి. కాబట్టి నిలబడాలి, శక్తి కలిగిన వాళ్ళు అవ్వాలి, ఎదిరించాలి. మాటలు కనపడుతున్నాయిగా మీకు. 13వ వచనం ఇంకో మాట చెప్తుంది. ఆపద్దినం ముందు వాడిని మీరు, ఆపద్దినం అనేది ఒకటి ఉంది. అంటే ఉండి వాడు ఒక్కోసారి సడన్గా మీ మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. అది ఏ రోజు జరుగుద్దో తెలియదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనందరి జీవితాలు మనకు తెలుసు. కొన్ని అదను చూసుకొని వాడు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైనా వాడు మన మీద దాడి చేస్తే మనం ఎదిరించగలగాలి, నిలబడాలి, శక్తి కలిగిన వాళ్ళు అవ్వాలి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటా సర్వాంగ కవచం? లిస్ట్ ఇస్తున్నాడు. 14వ వచనం. నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. దట్టి అంటే బెల్ట్. నడుముకు ఒకటి కట్టుకోవాలి. ఆ నడుము కట్టుకునే దాని పేరు సత్యం. నీతి అని మైమరువు అంటే ముందు తగిలించుకునే కవచం, దాన్ని నీతి అనాలి అంటారు. తర్వాత పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడండి. నిలవబడడం అనే మాట మళ్ళీ వచ్చింది. ఇవన్నీ వేసుకుంటేనే మీరు అక్కడ నిలబడటానికి మీకు అర్హత ఉంటుంది. విశ్వాసమును డాలు పట్టుకోవాలి. తర్వాత 17వ వచనం. రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోండి, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఇవన్నీ రోమా సైనికుడి యూనిఫామ్లోంచి చెప్పినప్పటికీ కూడా ఆ యూనిఫామ్ని కూసే పట్ల పక్కన, మనకు తెలుసు ఆ యూనిఫామ్ అని, అది పక్కన పెట్టేస్తే ఏముండే లిస్ట్ చూడండి. సత్యం, నీతి, సమాధాన సువార్త, సిద్ధ మనస్సు, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యం. ఎప్పుడైతే ఆత్మీయ పోరాటాన్ని మనం ఒక పెద్ద అతీతమైన అదృశ్య శక్తులతో పోరాటం అనుకున్నప్పుడు అలౌకికమైన థాట్లోకి మనం వెళ్ళకూడదు. కనపడని పోరాటమే, అదృశ్య శక్తులతో పోరాటం. మనం పోరాడేదే వాటితో, కరెక్టే ఆ మాట. కానీ పద్ధతి చూడండి ఎలా ఉందో. అదృశ్య శక్తులతో పోరాడుతున్నాము, అదృశ్య శక్తులు మన మీద దాడి చేస్తున్నాయి కాబట్టి మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా సూపర్ న్యాచురల్గా ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం కావాలి? సత్యం, నీతి, సమాధాన సువార్త, సిద్ధ మనస్సు, రక్షణ, వాక్యం, విశ్వాసం.
ఇవి ఉంటే పోరాటంలో గెలుస్తారంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ ఆత్మీయ పోరాటంలో గెలవటానికి మీకు సత్యం కావాలి. మొదటి మాటే సత్యం అట. ట్రూత్, సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. చివరి మాట కూడా వాక్యం అనే ఆత్మ ఖడ్గం. కొంతమంది ఇంకొంచెం దీన్ని వెడగొట్టేమన్నారంటే, ఈ ధరించే ఈ సర్వాంగ కవచంలో ఎప్పుడూ కూడా ఏ సైనికుడైనా సరే ఈ ధరించే సర్వాంగ కవచం మనకి డిఫెన్స్ కోసమే, అంటే దెబ్బలు తగలకుండా ఉంచుకోటాకే, ఒక్కటే దాడి చేయటానికి అఫెన్స్ కోసం. ఏంటది? చేతిలో ఉండే కత్తి. మిగతా అన్నీ వాడు కొట్టే దెబ్బలు తట్టుకోటాకే, ఒక్కటే ఎదురేయటానికి. కాబట్టి వాడిని మనం గెలవటానికి ఒక్కటే, ఏంటది? వాక్యం. మిగతాదంతా మనం నిలదొక్కోటానికి కట్టుకునేది. ఎప్పుడైతే ఈ లిస్టు మనకు సరిగా అర్థం కాలేదో మనం వేరే ఒక ప్రపంచాన్ని ఊహించుకునే ప్రమాదం ఉంది. సైతాన్ని గెలవాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అట్లా అనట్లేదు. సత్యం, నీతి, విశ్వాసం, సిద్ధ మనసు. ఇప్పుడు ఇక్కడ ఒక మధ్యలో ఈ మాట చెప్పాడు, ఇది కూడా చెప్తే నా పిక్చర్ ఫినిష్ అయిపోద్ది. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. అన్నిటికీ సత్యం అంటే బెల్టు, విశ్వాసం అంటే డాల్ రాసుకుంటూ వెళ్ళాడు. ఈ కాలి జోడు దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం డిస్క్రిప్షన్ పెరిగింది. సిద్ధ మనసు కావాలట. దేనికి సిద్ధ మనసు అంటే సువార్త ప్రకటించటానికి. అదేం సువార్త అంటే సమాధాన సువార్త. సమాధాన సువార్త అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాధానాలు ఇచ్చే సువార్త. సమాధాన సువార్త అంటే అర్థం ఏంటంటే, దేవుడికి మనకి గతంలో శత్రుత్వం ఉంది. మునుపు మనం దేవునికి విరోధులం, శత్రువులం. యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని, దేవుడిని ఏం చేశాడు? సమాధానపరిచాడు అని బైబిల్ వాడినప్పుడల్లా కూడా సంధి చేశాడు, సఖ్యపరిచాడు. ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ గొడవను పరిష్కరించి, ఇక నుంచి మీరిద్దరూ ఒకటే, శత్రువులు కాదు, ఆ ద్వేషభావాన్ని తీసేశాడని చెప్పటం. సమాధానం అంటే పీస్ ఆఫ్ మైండ్ కాదు. ఇక్కడ మనసు హాయిగా ఉంది, ఆ సమాధానం కాదు. సమాధాన సువార్త అంటే అర్థం ఏంటంటే, నేను మునుపు దేవునికి శత్రువుని, కానీ యేసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఈ శత్రువుని ఆ శత్రువుని కలిపి, మీరు ఇక మీదటి శత్రువులు కాదు, మీరిద్దరూ కలిసి ఉంటారు అని సఖ్యపరిచాడు. సమాధాన సువార్త ఏంటంటే, ఇప్పుడు పౌలు లాంటి వాళ్ళు లేకపోతే ఇతర సేవకులు బయలుదేరి వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఏమని? అయ్యా, మీరు పాపంలో ఉన్నారు, మీరు దేవునికి విరోధంగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, దేవునికి శత్రువులుగా ఉన్నారు. మీరు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు వారిలో దేవుడు మీకు దగ్గరికి వస్తాడు, సన్నిహితంగా అవుతాడు, ఆయన తండ్రి అవుతాడు, మీరు ఆయన పిల్లలు అవుతారు, శత్రుత్వం పోతుంది. నేను ఒకప్పుడు దేవునికి శత్రువుని, కానీ ఇప్పుడు నేను దేవుని బిడ్డని, దేవుని పక్షం వచ్చేసాను. నేను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ టర్మ్స్లో పార్టీ మారాను. ఇదివరకు సాతాన్తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడిని. ఇప్పుడు గబుక్కుని నేను సువార్త నాకు అర్థమయ్యాక వీడిని వదిలేసి ఆయన వైపు వెళ్ళి నేను ఆయన పక్కన నిలబడ్డాను. నాకు ఈయన కావాలనుకున్నాను, ఈయన వెనకాలే ఉంటానని డిసైడ్ అయ్యాను. అప్పుడు అపవాదం అంటాడు, ఓరి అటు వెళ్ళిపోయావరా నువ్వు అంటాడు. వాడికి అది కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా క్షణాల్లో మనం వాడికి శత్రువు అయిపోతాం. సమాధాన సువార్త ఏంటంటే తెలుసా? ప్రజలు తమ ఏ స్థితిలో ఉన్నారో చెప్పి వాళ్ళని దేవుడి దగ్గర తీసుకొచ్చి, దేవుని దగ్గర వాళ్ళ రిలేషన్ని పునరుద్ధరించి, రీకన్సైల్ చేసి, యేసుక్రీస్తు వారి వల్ల మీరు దేవునితో సమాధాన పడవచ్చు అని చెప్పి వాళ్ళు దేవుని వైపు మరలితే అది సమాధాన సువార్త.
మనం స్వార్థ చెప్పినప్పుడల్లా ఏం చేస్తున్నాం తెలుసా? దేవునికి శత్రువులుగా జీవిస్తున్న కొంతమందిని దేవునితో సఖ్యపరిచే ఒక సువార్తను మనం ప్రకటిస్తున్నాం. ఆ పని చేయటానికి మీకేముండాలి? ఒకలాంటి కాలిజోళ్ళు ఉండాలి, రెడీగా ఉండాలి. ఏంటి ఆ కాలిజోళ్ళు అంటే? సిద్ధ మనసు, రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. శివయ్య గారు రేపు సాయంత్రం సాక్ష్యం చెప్పాలి అన్నాం అనుకోండి. శివయ్య గారు వచ్చారా? రేపు సాయంత్రం సాక్ష్యం చెప్పాలి అన్నాం అనుకోండి, ఏమంటారు శివయ్య గారు? అమ్మో ఇప్పుడా? ఇప్పుడు చెప్తే అట్టగా నువ్వు ఒక వారం ముందు చెప్పాలి అంటే కుదరదు అది. సువార్త చెప్పడానికి ఇక నువ్వు 3 రోజులు ప్రిపేర్ అవుతానంటే ఇక నువ్వు ప్రసంగం తయారు చేస్తున్నావు. బాబు, మనం శత్రువులం, పాపులం, అపరాధాల చేత పాపాల చేత చనిపోయిన వాళ్ళం. ఆయన బ్రతికిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన నీకోసం మరణించాడు. మనం ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన మన కోసం మరణించాడు. శత్రువులుగా ఉన్నప్పుడే మరణిస్తే ఇప్పుడు రక్షించబడ్డా ఇంకెంతగా మన కోసం చేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచండి, మారుమనసు పొంది సువార్త చెప్పటానికి సిద్ధ మనసు కలిగి ఉండటం. మీకు అర్థమవుతుందా ఎక్కడి నుంచి పౌలు ఎక్కడ తీసుకెళ్తున్నాడో? అపవాదిని ఎదిరించడానికి మీకేం కావాలో తెలుసా? సువార్త కావాలి. సువార్త మీకు బాగా తెలియాలి, సత్యం తెలియాలి. నీతి అంటున్నావు, నీతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? క్రియల వల్ల మీకు ఆ నీతి రాదు. ఎవడును క్రియల వల్ల నీతిమంతుడిగా అవ్వడు. ఆ నీతి దేవుడు ఉచితంగా మనకిస్తున్నాడు. తన నీతిని దేవుడు మనకు కట్టబెడుతున్నాడు. రోమపత్రికలో ఆయన అన్నాడు, సువార్త విషయం నేను సిగ్గుపడను, సువార్తలో దేవుని నీతి ఉంది, విశ్వసించు ప్రతివాడికి దేవుడు ఆ నీతిని ఉచితంగా ఇస్తుంది. నేను విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నన్ను నీతిమంతుడు అని పిలిచాడు. విశ్వాసం ఉంచాను కాబట్టి. అబ్రహాము దేవుని నమ్మెను, అతను నీతిమంతుడు. నమ్మాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు తప్ప క్రియల వల్ల కాదు. నాకు నీతి ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు తెలియాలి. నా క్రియల వల్ల, నా నిష్టగా బ్రతుకోవాలని అనుకుంటే పొరపాటు. ఇక్కడ పదాలన్నీ కూడా సువార్తకు సంబంధించిన పదాలే, రక్షణకు సంబంధించిన పదాలే. నువ్వు సత్యం నీకు తెలియాలి. నీతి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే వస్తుంది. విశ్వాసం దేంట్లో? యేసుక్రీస్తు వారిలో విశ్వాసం, ఆయన రక్షకుడని. శిరస్త్రాణం దేని గురించి? రక్షణ గురించే. వాక్యం దేని గురించి? దాని గురించే. ఒక మాటలో చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఈ ఆత్మీయ పోరాటంలో మనం నిలదొక్కుని వాడిని ఎదిరించి గెలవటానికి మీకేం తెలియాలి అంటే సువార్త తెలియాలి. సువార్త తెలియని వాళ్ళకి ఆత్మీయ పోరాటానికి సంబంధం లేదు. సువార్త మీకు తెలియలేదంటే అపవాది అసలు మీ మీద అసలు పట్టించుకోడు, మీ మీద దాడి కూడా చేయడు. ఎందుకంటే వాడికి మీరు అవసరం లేదు. మీరు వాడికి ఇంకా ఫ్రెండ్సే. సువార్తలో విశ్వాసం ఉంచినప్పుడు కదా మీరు వాడికి ఎదురు తిరిగినట్టు. ఆత్మీయ పోరాటంలో మనకు ప్రధానమైన అవసరమైన విషయం ఏంటంటే సువార్త మనకు బాగా తెలియాలి. ఎంత బాగా సువార్త మనకు అర్థమైతే ఎంత బాగా మనకు సువార్త అర్థమైతే అంత బలవంగా మనం తయారవుతాం. విశ్వాసమందు స్థిరులై ఉంటాం. దేని బట్టి? సువార్త అర్థమవుతున్న బట్టి. చాలామందికి ఆ అష్యూరెన్స్ ఉండదు. సువార్త వాళ్ళకి అర్థమైందా లేదా తెలియదు. నువ్వు రక్షించబడ్డావా లేదా అంటే చెప్పలేరు. దేవుడు నిన్ను క్షమించాడా లేదా చెప్పలేరు. మారుమనసు పొందావా చెప్పలేరు. క్షమించాడంటావా అంటారు వాళ్ళు. అరే ఎన్నిసార్లు చెప్పాలరా? తెలీదు. డౌటు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడల్లా డౌటే. ఒకసారి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అన్న నాకు ఒంట్లో బాగోట్లేదు, చాలా కాలంగా ఒకటే ప్రాబ్లం, 3 నెలలు 4 నెలలు తగ్గట్లేదు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాను, వేలు ఖర్చు అవుతున్నాయి, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తున్నాడా అంది. దేనికి శిక్షిస్తాడన్న అంటే అదే ఏదో పనులు చేస్తుంటాం కదా, ఏమైనా శిక్షిస్తున్నాడా నేను చేసిన పాపాల వల్ల. బాగానే ఉంది లాజిక్. అన్నాను, దేవుడు నువ్వు చేసిన పాపాల వల్ల శిక్షించే పద్ధతి కనుక సిన్సియర్గా అమలు చేస్తే
నువ్వు ఎప్పుడు చచ్చిపోయిండేదానివి? ఎప్పుడో చచ్చిపోయిండేదాన్ని. ఎంతకాలం ఎందుకు బతుకుతావు అంటే ఇన్ని సంవత్సరాలు నీకేం చేయకుండా ఇప్పుడు మొదలెట్టాడా లెక్క? నిజమే కదా అంటుందన్నమాట. అంటే ఈ సంగతి కూడా ఒకళ్ళు గుర్చేయాలి మీకు. సువార్త మనకు బాగా తెలియాలి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. పరిష్కారం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. పరిష్కారం ఏంటంటే సువార్త మనకి తెలియాలి. విశ్వాసులకే చెప్తున్నాను, సువార్త మనం ఇంకా తెలుసుకోవాలి. సువార్త మీకు ఎంత బాగా అర్థమవుతుందో అంతగా మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు. అపవాది తంత్రాలను ఎదిరించి నిలబడగలుగుతారు. మనందరికీ తెలిసిన పాపులర్ వచనం ఉంది, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి దాని అర్థం? సువార్త గురించి బయట వాళ్ళకి చెప్తే ఏంటది? నీ పాపాల కోసం ఆయన చచ్చిపోయాడా? ఆయన చచ్చిపోయినప్పుడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు. 2020లో నువ్వు చేసిన పాపాలకి 200 సంవత్సరాల కింద ఆయన చచ్చిపోయాడా అని బుద్ధి ఉందా అంటారు వాళ్ళు. వాళ్ళకి అది వెర్రితనం. తలా పిచ్చోళ్ళండి, తలా తోక లేకుండా మాట్లాడుకుంటారని అనుకుంటారు వాళ్ళు. కానీ రక్షింపబడుతున్న మనకు అది ఈ లోకానికి ఏదైతే పిచ్చితనంగా అనిపిస్తుందో, ఎగతాళిగా అనిపిస్తుందో, మనకు అందులో శక్తి ఉంది. ఆడవాడు పిచ్చోడు అంటున్నాడు, 3 మేకులు పిక్కోలేని దేవుడు ఎందుకు అవుతాడు అన్నాడు ఒకడు. అంటే వాడికి అది వాడి లాజిక్. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? అందులో మాకు దేవుని శక్తి కనపడుతుంది. క్రైస్తవ జీవితం అంతా సువార్తతో ముడిపడి ఉంది. రక్షించబడ్డాక నాకు సువార్త అవసరం లేదని మీరు అనుకోవద్దు. మారుమనసు పొందాక సువార్త అవసరం లేదు అనుకోవద్దు. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నా లైఫ్ లాంగ్ నాకు గుర్తుండాల్సిన సత్యం ఏంటంటే సువార్త. సువార్త నాకు అర్థమవుతున్న కొద్దీ, సువార్త నాకు లోతుగా తెలుస్తున్న కొద్దీ నేను స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటాను. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడట, సువార్త నువ్వు రోజు నేర్చుకోవాలి, ఎందుకంటే నీకు అది రోజు నువ్వు మర్చిపోయే ప్రమాదం ఉంది, నీకు అది అవసరం. సువార్త మనకు తెలియాలి, అర్థం అవ్వాలి. అది ఎంత అర్థమవుతూ ఉంటే అంత బలంగా మనం తయారవుతాం. సిలువను గూర్చిన వార్త, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. విశ్వాస శక్తిని ఎలా పొందుకుంటాడంటే ఈ సువార్త అర్థమవుతున్న కొద్దీ ఆ శక్తిని పొందుకుంటూ ఉంటాడు. అందుకే చూడండి, మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార శక్తులతో పోరాడతాము. కానీ అంధకార శక్తులతో పోరాడటానికి మీకు ఏం కావాలంటే మీకు సత్యం తెలియాలి, ఆ నీతి ఎట్లా వస్తుందో తెలియాలి, ఆ విశ్వాసం ఏంటో తెలియాలి, ఆ రక్షణ ఏంటో తెలియాలి, ఆ సమాధాన సువార్త చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వాక్య ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. సిద్ధ మనసు దేనికోసం ఉండాలనుకున్నాం? సువార్త కోసం ఉండాలనుకున్నాం. నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉంటే అదేనా పరిష్కారం ఆత్మీయ పోరాటంలో? పోరాటమని ఒక పక్క చెప్తే సిద్ధ మనసు కలిగి ఉండంటే వాడు ఫైట్ చేస్తాకి వెళ్తున్నాం, మనం సువార్త చెప్పడానికి వెళ్తున్నావా? మీకు అర్థమవుతుందా పద్ధతి? మీరు సువార్త పనిలో నిమగ్నం అవ్వండి, అదే ఫైటింగ్ చేయటం. మీరు సువార్తను అర్థం చేసుకుని ఆ సువార్తను మీ జీవితంలో అభ్యాసం చేస్తూ ఉండండి, అదే ఫైటింగ్ చేయటం. ఇదేం ఫైటింగు? 40 దినాలు ఉపవాస ప్రార్థనలు వేసి నీ సంగతి తేలుస్తారని గట్టిగా అరిసి టాపు పగిలిపోయేలాగా కేకలేసి ప్రార్థన చేస్తూ ఉంటే అది శక్తి కాదది. అసలు అది బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు విశ్వాసం స్థిరంగా ఉండండి, సువార్త కోసం సిద్ధంగా ఉండండి, ఆత్మ ఖడ్గం పట్టుకొని చక్కగా మీ పని మీరు చేసుకోండి. క్రైస్తవ జీవితం సువార్త కేంద్రితంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడు మిమ్మల్ని ఎదిరించలేడు. ఇక్కడ చెప్పబడి ఈ పద్ధతి పక్కన పెట్టేసి కొంతమంది డెలివరెన్స్ మినిస్ట్రీ అంటున్నారు. అంటే దయ్యాలు అలగొట్టమే వాడి పని. ఇక మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళందరూ దయ్యాలు అలగొడతా ఉంటాడు. ఇక వాడి పని ఏంటి? దయ్యాలు. అది కాదు, ఇక్కడ చెప్పింది వేరు. బాబు, నువ్వు విశ్వాసం, నీతి, సత్యం, రక్షణ అనే శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం అనే వాక్యం,
దాని కింద ఇంకో మాట కూడా ఉన్నాడు, అన్ని సమయాల్లో ప్రార్థన చేయటం, ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయటం. ఇవి ఇచ్చిన లిస్ట్ వదిలేసి నేనేదో చేస్తున్నానని నాకు నచ్చిన పద్ధతితో పెట్టుకొని నేను ఆత్మీయ పోరాటం అనుకుంటే ప్రమాదం. నేను ముగించేస్తున్నాను. 2 మాటలు మొత్తం క్రోడీకరించుకుంటే మీకు గుర్తుంటానికి 2 మాటలు. 1, సువార్త నాకు బాగా అర్థం అవ్వాలి. 2, సువార్త పనికి నేను సిద్ధంగా ఉండాలి. సువార్త నాకు బాగా అర్థం అవ్వాలి, సువార్త నేను వేరే వాళ్ళకి చెప్పాలి. ఈ 2 పనులు జాగ్రత్తగా నేను చేసుకుంటూ వెళుతున్నంత కాలం నేను అపవాద తంత్రాలని ఎదురిస్తూనే ఉంటాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, సర్వాంగ కవచాన్ని అర్థం చేసుకోవటానికి మాకు సహాయం దయచేయండి. సువార్తను అర్థం చేసుకోవటానికి మాకు సహాయం దయచేయండి. ఇవి మా జ్ఞానానికి మించినవి, కానీ ఇవే మాకు శక్తి, మాకు బలం. ఇది మీరు పెట్టిన పద్ధతి, ఇది మీ విధానం, ఇది మీరిచ్చిన సర్వాంగ కవచం. లోకానికి ఇది వెరితనంగా ఉండొచ్చు, కానీ మాకు ఇందులో శక్తి ఉందని మీ వాక్యం చెప్తుంది. మాకు సువార్తను లోతుగా నేర్పించండి. సువార్త విషయంలో మాకు సందేహాలు లేకుండా చేయండి. సువార్త విషయంలో గాఢమైన అవగాహన మాకు దయచేయండి. సమాధాన సువార్త కొరకు సిద్ధ మనసు కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. సత్యమే నేర్చుకోవాలి, నీతిలో మేము ఎదగాలి, విశ్వాసంలో స్థిరులు అవ్వాలి. సత్య వాక్యాన్ని, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ఈ పోరాటం మేము చేయాలి. మీ కృపను మాకు దయచేయండి. దుష్టుని కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. విశ్వాసంలో, సత్యంలో, సత్య సువార్తలో మేము ఎదుగుతూ అపవాదిని ఎదిరించగలిగే స్థాయికి మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.